ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. 18 నెలలు కాంగ్రెస్ పాలనలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కానీ పెన్షన్లు మహిళలకు ఇస్తామని 2500 ఇవ్వలేకపోతున్నారంటూ నిలదీశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి చక్రవర్తి బిరుదు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని, వాస్తవాలు లేకుండా తాను ఏది మాట్లాడనని కవిత చెప్పారు. రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలుసు. నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. ఇలా బాధ ఎందుకైతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నామవుతుంది, కానీ అన్ని వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకెళ్ళి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేశారు. 8,000 కోట్లు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదు. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు లేదన్నారు కవిత. మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. ఇలా బాధ ఎందుకైతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నామవుతుంది, కానీ అన్ని వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి. ముఖ్యమంత్రి గారు సొంత ప్రజాభవన్లో చంద్రబాబుకు హైదరాబాదు బిర్యానీ తినిపించి బరకచర్ల ప్రాజెక్టు కట్టుకోవాలని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపారు. కలలో కూడా తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరని, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు ప్రజాభవన్లో కలిసినప్పుడే గోదావరి జలాలను ఏపీకి రేవంత్ రెడ్డి కట్టబెట్టారంటూ కవిత ధ్వజమెత్తారు. మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమ కుట్టినట్టు లేదు. నిన్న కేంద్రం క్యాబినెట్ పెట్టుకున్నది. పూణేలో 3500 కోట్లు పూణే మెట్రోకి ఇచ్చిరు, కానీ తెలంగాణ మెట్రో రూపాయి రాకున్నా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు, అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళకి కనబడతలేదు. చాలా దారుణం ఇది. దీని మీద తప్పకుండా ఆలోచన చేయాలి. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100కు 100% వాస్తవం. ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మనం తెలంగాణ వాళ్ళని చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు, ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతురు, ఎందుకోసం కడుతురు, కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు. ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు, అక్కడ ప్రాజెక్టు మళ్ళా ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తూ ఉన్నారు. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత